కళ్యాణ్ వర్సెస్ మాధురి గారి తర్వాత లైవ్‌లో ఇదొక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇక్కడ లైవ్‌లో కళ్యాణ్ ఇంకా తనుజ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటారు. ఆ ఒక డిస్కషన్ గురించి. మాట్లాడారో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక చిన్న హైప్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. కళ్యాణ్, తనుజ ఇద్దరు కూర్చొని కళ్యాణ్ అడుగుతాడు. "ఆమె నీతోటి మంచిగానే ఉంది కదా! ఎందుకు ఆమె అంతలా నాకెందుకో వైబ్స్ నచ్చట్లేదని" కళ్యాణ్ అంటాడు. అప్పుడు తనుజ అంటది, "నువ్వు ఎందుకు అంతలా సీరియస్ అయినావని" కళ్యాణ్ అంటది. కళ్యాణ్ అంటాడు, కాదురా, నేను అక్కడ నించున్నాను. సడెన్‌గా కూర్చొని మాట్లాడుకుందామంటే, కూర్చుంటే మాట్లాడలేవా" అని సడెన్‌గా అక్కడి నుంచి అట్లా రిప్లై రాగానే నాకు ఎట్లనో ఫీల్ అయింది. ఆమె అంటే నేను పడాలా అని. తనుజ అంటది, "అవును, అక్కడ నీ ప్లేస్‌లో నేనుంటే నాకు కూడా కోపం వచ్చేది గానీ, కాకపోతే ఆమె కొంచెం ఏజ్‌లో పెద్ద గదా! సో, వదిలేయాల్సిందంటే" అవునా, నేను కదా అని కళ్యాణ్ గూడా అంటాడు. ఆమె ఏజ్‌లో పెద్దదే. అలానే నేను మంచిగా కూర్చొని మాట్లాడదామంటే ఆమె అలా అనలే. నేనేమన్నానంటే, "నువ్వెలా మాట్లాడతావో నా రియాక్షన్ గూడా అలానే ఉంటదని" నేనన్నా. అంటే, సరే వదిలేసేయి, ఇంకేం చేస్తాం, ఆమె వైబ్స్ నచ్చట్లేదని కళ్యాణ్ అంటాడు. తనుజ గూడా మంచిగా సలహాలిస్తుంటది కళ్యాణ్‌కి. ఇలా గాదు, ఇలా మాట్లాడు, కోపంగా మాట్లాడు గానీ కొంచెం నిదానంగా మాట్లాడని కళ్యాణ్‌కి చెప్తుంటది తనుజ. సో, ఇక్కడైతే చాలా మంచిగా కళ్యాణ్‌కి తనుజ అయితే అడ్వైస్ అయితే ఇస్తుంటది. నా ఒపీనియన్ చెప్పాలంటే కళ్యాణ్ 100% స్టాండ్ కరెక్ట్‌గా తీసుకుండు. అంటే కరెక్ట్‌గా మాట్లాడిండు. ఆ విధానం గాని అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఎలాంటి దానికి ఢోకా లేదు. సో, కళ్యాణ్ అయితే చాలా బాగా మాట్లాడాడు.